Hello my dears, welcome. 6th class revision. Yes my dears, readiness for 7th class general science. ఇవి మీరు 7వ తరగతిలో ఉన్నారు, 6వ తరగతిలో సంబంధించిన పాఠ్యాంశాలు ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటున్నాం మనం. దిస్ ఈజ్ సెకండ్ వీడియో. ఎస్ మై డియర్స్, యానిమల్స్ అండ్ దై ఫుడ్, జంతువులు ఆహారం. వీటిలో మన ఈ పాఠ్యాంశంలో మీరు నేర్చుకున్న ముఖ్యమైన అంశాలు పరిశీలిద్దాం. ఎస్, నేమ్ ఆఫ్ ద యానిమల్, ఫుడ్ ద యానిమల్స్ ఈట్. ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక జంతువు పేరు, అది ఏ రకమైన ఆహారం తింటుంది. బఫెలో గ్రాస్, ఆయిల్ కేక్, హే గ్రెయిన్స్, మడ్రాసర్, క్యాట్, స్మాల్ యానిమల్స్, బర్డ్స్, మిల్క్, ర్యాట్ ఏం తింటుంది, గ్రెయిన్స్, లైన్, అలా రకరకాల చిన్న చిన్న జంతువులు, గోట్, షీప్ అన్ని తింటుంది. టైగర్ లైక్ ద స్పైడర్ ఏం తింటుంది, కౌ, రకరకాల జంతువులు ఉన్నాయి. అవి రకరకాల ఫుడ్ని మనకి తింటూ ఉంటాయి. అవి మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు. అంటే యానిమల్స్ ఆహారం కోసం మనం వేడిపై ఆధారపడి ఉంటాయి అనేది. అలాగే పలహార జంతువులు, ప్రాగివరస్ యానిమల్. ఇక్కడ చూస్తే మనకి కొన్ని రకాల జంతువులు ఏం చేస్తూ ఉంటాయండి, పళ్ళు కూరగాయలు తింటూ ఉంటాయి. వేరుదుంపలు, కాండాలు, గింజలు ఇన్ని తింటూ ఉంటాయి. కొన్ని శాకాహార జంతువులు ఉంటాయి మనకి, మేక వంటి జంతువులు. అవి ఇలా రకరకాల జంతువు, రకరకాల సింహం ఉందనుకోండి, ఎక్కువ మాంసం తింటూ ఉంటాయి. అలా అంటే ఇక్కడ మనకి చూస్తే మనం ఆహారం కోసం మొక్కలపై మాత్రమే ఆధారపడే వాటిని మనం శాకాహారులు అంటారు, హెర్బివర్స్. అలాగే కేవలం జంతువుల మీద మాత్రమే అంటే లైన్ వంటి వాటి కార్నివోర్స్. ఇక 2 రకాల మొక్కలు, జంతువులు 2 ఆహారంగా తీసుకుంటాం. ఎవరు? మనం. ఉభయ ఆహారం. ఎస్, ఓమ్నివర్స్. ఇలా 3 రకాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఎస్, ఇక్కడ మనం శాకాహారులు, మాంసాహారులు, ఉభయాహారులు, ఈ 3 రకాల ఆహారం తీసుకునే వాళ్ళు ఉంటూ ఉంటాయి. మరి హౌ డు యానిమల్స్ ఈట్, దీనికి సంబంధించి అన్ని జంతువులు ఒకే రకంగా తింటాయా, ఎలా తింటూ ఉంటాయి? సెన్స్, సపోజ్ డాగ్, సెన్స్ యూజ్ ట్రాకింగ్ ఫుడ్. డాగ్ ఏం చేస్తుంది, స్మెల్ బట్టి, వాసన పసిగట్టి వెంటనే అది ఫుడ్ పసిగట్టి అక్కడికి వెళ్ళిపోతుంది. బాడీ పార్ట్స్ యూజ్ ఇన్ టేకింగ్ ఫుడ్. ఇక్కడ మనకి ఏం చేస్తుంది, డాగ్ ఎలా తింటుంది అంటే షార్ప్ టీత్, పదునైన మనకి పళ్ళు ఉంటాయి దానికి, అలాగే నాలుక, ఈ 2 ఉపయోగించి తింటూ ఉంటుంది. అలాగే హెన్, బీక్, ఇది హీన్ చూడగానే హెన్ ఏం చేస్తుంది, ఎక్కడ చూడగానే ఎక్కడన్నా ఉండాలి. ఫ్రాగ్, స్నేక్, బ్యాట్, లిజర్డ్, వల్చర్, బల్లి, రకరకాల పదార్థాలు ఆహారం దేని ద్వారా గుర్తిస్తాయి అనేది మనము చూసుకుంటూ ఉంటాం అన్నమాట. ఆ రకంగా ఆహారాన్ని అవి సంపాదించుకుంటూ ఉంటాయి. వారి యొక్క పార్ట్స్ ఏదో ఒక పార్ట్ని వాడడం ద్వారా అవి ఆహారాన్ని సంపాదించుకుంటూ ఉంటాయి. అలాగే నీటిపై ఇదే కీటకాలు ఉంటాయి, పాండ్ స్కాటర్స్ అంటారు. ఇవి అంటే ఏం చేస్తూ ఉంటాయి, నీటిలో చిన్ని కీటకాలు ఉంటాయి, చాలా చిన్నవి. వాటిని పట్టుకోవడానికి ఇవి చక్కగా నీటి మీద నడుస్తూ ఉంటాయి అన్నమాట. అది నీటి మీద నడిచి దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఇలా వీటిలో వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే జలగ మీకు తెలుసు, అది లీచ్. జలగ రక్తాన్ని మాత్రమే తాగుతుంది. స్పెషల్ ఏంటంటే వాటికి సక్కర్స్ ఉంటాయి, శోషకాలు అంటారు తెలుగులో, శోషకాలు. ఇవి శోషకాల ద్వారా మనకి పశువులు, మనుషులు చర్మాలు కానుకొని అవి పట్టుకుని వెంటనే వాటిలోని రక్తాన్ని పీల్చేస్తాయి. ఇవి జలగ యొక్క స్పెషాలిటీ.
ఏముంటాయి? శోషకాలు ఉంటాయి. సక్కస్ అని చెప్పాము, వాటి ద్వారా ఉంటాయి అన్నమాట. ఇలా ఒక్కొక్క రక పదార్థానికి ఒక రకం ఉంటాయి. నెక్స్ట్ పక్షుల ఆహారం ఎలా సేకరిస్తాయి? చూడగానే మాకు అర్థమవుతుంది. వేరియస్ బీక్స్, రకరకాల ముక్కులు ఉన్నాయి. డిఫరెంట్ బర్డ్స్ హ్యావ్ డిఫరెంట్ బీక్స్. వై? డూ యు నో వై దే ఆర్ డిఫరెంట్? ఎందుకు ఈ ముక్కులు ఒక రకంగా లేవు అంటే, ఇప్పుడు మనుషుల ముక్కులు ఒక రకంగా కొద్దిగా తేడా, కానీ ఇక్కడ ఇంచుమించు ఒకే పరిమాణంలో మన ముక్కులు ఉంటాయి. కానీ పక్షుల్లో ఒక ముక్కు చాలా పెద్దదిగా ఉంటుంది, కొన్ని ముక్కులు చాలా చిన్నవిగా ఉంటాయి, కొన్ని చాలా చిన్నవిగా ఉంటాయి, అలా కొన్ని వంకర తిరిగి ఉంటాయి, కొన్ని స్ట్రైట్గా ఉంటాయి. అంటే రకరకాల, అంటే వాటి యొక్క ఫుడ్ని బట్టి, వారు తీసుకునే ఫుడ్ని బట్టి రకరకాల ఫుడ్ ఉండాలి. ఇలా మనం తీసుకోవడం. ఇక్కడ మనం వుడ్ పెక్కర్స్ ఉన్నాయనుకోండి, వడ్రంగి పెట్టి అంటాం. హ్యావ్ లాంగ్ అండ్ స్ట్రాంగ్ బీక్. బై యూజింగ్ దిస్ బీక్ దే రిమూవ్ లేయర్స్ ఆఫ్ బార్క్ అండ్ ఈట్ యాండ్స్ అండ్ పెట్స్ విచ్ లై అండర్ ది బార్క్. ఇవి చెట్టు బెరళ్ళలో ఉంటాయి వడ్రంగి పెట్టెలు. వాటిలో ఏముంటాయంటే చీమలు, చెదలు, పురుగులు ఉంటాయి అన్నమాట. అవి బయటికి రావాలంటే ఆ యొక్క పొరల్ని చీల్చాలి, ఆ బెరల్ని చీల్చి తినాలి. కాబట్టి ఇవి పొడవాటి ముక్కు కలిగి ఉంటాయన్నమాట. అలాగే కొంగ, ఇది ముక్కు. కొంగ ఏం చేస్తుంది? ఆ ముక్కు సంబంధించి ఆ ముక్కును ఉపయోగించి చేపలు పట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట, బలంగా ఉంటుంది. అలా ఒక్కొక్క మనకి పక్షి ఒక్కో రకంగా ముక్కుల్ని కలిగి ఉంటుందన్నమాట. ఎస్, అలాగే మనకి డక్స్ ఉంటాయి, లేకపోతే వేరు పదార్థాలు. అంటే ఇక్కడ అలాగే చిలుక వచ్చేటప్పటికి చూడండి, పళ్ళు, గడ్డి విత్తనాలు తింటూ ఉంటుంది. అది ముక్కు బలంగా వంకర తిరిగి ఉంటుంది అనమాట, జాగ్రత్తగా పట్టుకోవడానికి వీలుగా మనకు ఉంటుంది. అదే మనకి కాకికి వేరేగా ఉంటుంది. అలాగే మనం ఈ గెద్దలకైతే కొక్కెం లాంటి అవి ఖచ్చితంగా ఉంటాయి, కొక్కెం మాదిరిగా ఉంటాయి అన్నమాట. బాతు పట్టుకునే దీంట్లో ఈ బాతుకు సంబంధించి అయితే దీంట్లో ఏముంటాయంటే, దీంట్లో నోట్లో పళ్ళు ఉంటాయి అని, అంటే చిన్నగా ఉంటాయి అన్నమాట. అవి నవలడానికి ఉపయోగపడవు, కానీ ఆహారం లోపలికి వడపోత విధానం ద్వారా లోపలికి తీసుకోవడానికి ఉపయోగపడతాయి. అలాగే చేపలకు కూడా పళ్ళు ఉంటాయి, ఇలా ఆహారం సేకరించి ఉపయోగపడతాయి. ఇక్కడ నెక్స్ట్ మనం నేచురల్ స్కావెంజర్స్. నిజంగా కాకులు, గద్దలను చూస్తే మనం కొంచెం అసహ్యపడుతుంటాం, కానీ దే ఆర్ నేచురల్ స్కావెంజర్స్. పారిశుద్ధ కార్మికులు. శుద్ధి చేయడం, మనకి ఎక్కడన్నా ఏదన్నా మనం తుమ్మి లేకపోతే చీము కట్ట వేసామనుకోండి, వెంటనే ఆ చుట్టుపక్కల కాకుండా దాన్ని తీసుకెళ్ళిపోతూ ఉంటాం. లేకపోతే ఆహార పదార్థం, మాంసం ముక్క లాంటివి పడేసామనుకోండి, అంటే అది తీసుకెళ్ళిపోతుంది. అంటే పారేసిన కుళ్ళిన ఆహార పదార్థాలు, చనిపోయిన జంతువులు, వాటిని ఇవి తింటాయి. అంటే పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి ఈ కాకులు, గద్దలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇంకా కప్ప ఆహారం ఎలా స్వీకరిస్తుంది? How does a frog get its food? It is very interesting to watch a frog get its food. A frog throws out its sticky tongue towards an insect. చూసారా, ఇది ఇక్కడ మనకు ఫోటోలో వేశారు. ఆ ఫ్రాగ్ దాని యొక్క ఏం చేస్తుంది, ఈ నాలుకని, పొడవైన నాలుకని ఇన్సెక్ట్ ఏంటంటే లోపలికి తీసుకెళ్తుంది, ఉడుక్కుని మింగేద్ది అనమాట. జాగ్రత్తగా పొడవైన నాలుకని కీటకం పైకి తీసుకుని అది వెంటనే దాన్ని లాక్కొని మింగేస్తుంది. అలాగే ఆ బల్లి ఎలా తింటుందో మీరు చూడొచ్చు. మీరు గోడలకి బళ్ళు ఉంటాయి కదా, ఆ బల్లిని చూడొచ్చు అనమాట. ఇక ఆవు లాంటి పదార్థం, ఆవు, కొన్ని మేక, బర్రె మీరు చూస్తే నెమరు వేస్తూ ఉంటాయి. నెమరు వేయుట, మీకు తెలుసు. ముందు గడ్డి తినేసి తదుపరి ఒక చోట పడుకుని చక్కగా నెమరు వేస్తూ ఉంటాయి. అవి వాటి యొక్క హ్యాబిట్ అది. ఇలాగా రుమినెంట్స్ అంటారు. చక్కగా ఇవి సాధారణంగా శాకాహార జంతువులు ఉంటాయి. ఆవు, గేదె, మేక లాంటివి. ఇవి ముందు ఆహారం దొరకగానే గబగబా తినేస్తాయి అన్నమాట.
జీర్ణాశయంలో ఒక భాగం నిల్వ చేసి తర్వాత తాపీగా మింగిన ఆ జీర్ణాశయం నుంచి మళ్ళీ బయటికి తెచ్చుకుంటాయి. ముందేం జీర్ణాశయాలు పడేస్తాయి ఫుడ్ అంతానే. ఈ ఫుడ్ని మళ్ళీ నోట్లో తెచ్చుకొని మళ్ళీ జాగ్రత్తగా నోట్లో తెచ్చుకొని బాగా నవ్వులుతాయి అనమాట. దీన్ని మనం నెమరు వేయుట అంటారు. మనం నెమరు వేయటానికి అవకాశం లేదు, కానీ ఆహారాన్ని నెమ్మదిగానే తినాలి, గబగబా తినేయకూడదు. ఇక హౌ ఏ హంటింగ్ యానిమల్ లైక్ లైన్ గెట్స్ ఇట్స్ ఫుడ్. చూడగానే మనకు అర్థమవుతుంది, సింహం లాంటివి ఏం చేస్తాయి, వెంటనే వేటాడి చీల్చుకుని తినేస్తూ ఉంటాయి. ఎందుకు ఈ చీల్చుకొని తినాలంటే ఖచ్చితంగా ఆ యొక్క యానిమల్ని పట్టుకోవాలంటే బాగా పరిగెట్టాలి. అందుకే వాటికి చక్క పరిగెత్తడానికి బలమైన కాళ్ళు, పట్టుకోవడానికి పదులైన గోర్లు, చీల్చడానికి పదులైన దంతాలు అన్నీ ఉంటాయన్నమాట. దే హ్యావ్ స్ట్రాంగ్ లెగ్స్ టు రన్, షార్ప్ క్లాస్ టు క్యాచ్ అండ్ షార్ప్ టీత్ టు టీర్ ప్లస్. చూసారా, ఈ ముఖ్యంగా 3 లక్షణాలు ఉన్నాయి కాబట్టి లైన్గానే ఉంటుందన్నమాట. ఇక హౌ ఏ డాగ్ గెట్స్ ఇట్ ఫుడ్. ఇది కూడా మనం కుక్క ఏ రకంగా మనం ఆహారం సంపాదించుకుంటుంది అనేది డైలీ చూస్తాం కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు, అది చీల్చుకొని తింటూ ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ అంటే ఫుడ్ చైన్. వాటి ఫుడ్ చైన్ అంటే ఏంటి, లింక్ కదా, ఒక లింక్ తర్వాత ఒక లింక్ ఉంటుంది. ఇది ఫుడ్ చైన్, ఆహారపు గొలుసు అంటాం. అంటే ఆహారపు గొలుసు అంటే ఏంటంటే, ఒక ఏ అనే కీటకాన్ని బి తిందనుకోండి, ఈ బి అనే జంతువుని సి అనే జంతువు తింటుంది, ఈ సి అనే జంతువుని ఇంకో రకమైన జంతువు తింటూ ఉంటుంది. ఇలాగ దీన్ని మనం ఆహారపు గొలుసు అంటారన్నమాట. ఉత్పత్తి చేసేది అంటే మనకి ప్రథమంగా ఉండే ఫస్ట్ ఏమొస్తుంది, మొక్క, ఏదో రకమైన మొక్క ఉంది, దీని ఆహారం తీసుకుంటాము. ఇక్కడి నుంచి ఏ జంతువు ఏ కీటకం తినొచ్చు, జంతువు తినొచ్చు, తన బీసీ ఇలాగా ఫుడ్ చైన్ ఒకటి మనకి చైన్ సిస్టంగా ఉంటాయన్నమాట. ఫస్ట్ ఉపయోగించే ఉత్పత్తిదారు మనం ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్, 2 పదార్థాలు. ఉత్పత్తి చేసేవాళ్ళు, తినేవాళ్ళుని. ఎవరు ఉత్పత్తి చేస్తారు సాధారణంగా, మెయిన్ ప్లాంట్స్ ఉత్పత్తి చేస్తారు. జంతువులు కూడా గుడ్లు పెడుతూ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఉత్పత్తిదారులు మొక్కల ఆహారం తయారు చేసుకుంటాయి, జంతువులేమో మనం వినియోగదారులని చెప్పుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం ఉంటాయి. సాధారణంగా మనకి ప్రాథమిక వినియోగదారులు ఫస్ట్ ప్రైమరీ కన్జ్యూమర్స్ ఎవరంటే కీటకాలు, కుందేలు, ఆవు లాంటివి. నెక్స్ట్ ద్వితీయ మనం అనేక పక్షులు, కప్ప, నక్క వంటివి. తృతీయ అంటే మనం ద్వితీయ వినియోగదారులు తినే మాంసాహారాలు భుజించే పాములు, సింహాలు లాంటివి. ఇలా క్రమచక్రం చూడండి. ఇక్కడ మొక్క ఉంది, మొక్కను ఒక జింక లేకపోతే తింది, దాని జింకనేమో పులి తింటుంది. ఇది ఒక ఆహార గొలుసు. అలాగే ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు ఈ రకమైన గొలుసుల్లో మనకి వాటర్ ద్వారా మనకి వాటర్ నుంచి మనకి ఉత్పత్తిదారు, మొక్క తయారు, సూర్యుడి దగ్గర నుంచి శక్తి పొందుతారు. ఎక్కడి నుంచి పోషకాలు వస్తాయి, ఈ పుట్టగొడుగులు లాంటివి. వీటిని మనం ఈ ద్వితీయ వినియోగదారు, ప్రథమ వినియోగదారులు ఎవరంటే కీటకాలు. నెక్స్ట్ ఆ కీటకాలు ఎవరు తింటారు, కప్పలు లాంటి సెకండరీ. తృతీయ అంటే కాకులు లాంటివి. ఇలాగ శక్తి ప్రవాహం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది ఒక్కొక్కటి మనం ఫుడ్ చైన్లో మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా ఇక్కడ కూడా మనం చక్కగా మనం చూసుకోవచ్చు, ఏ పదార్థం ఏది మొక్క నుంచి ఏం తింటాయి, లాస్ట్కి చివరికి రకరకాల ఫుడ్ చైన్స్ ఇక్కడ ఉన్నాయి. మీరు చూడండి, దీన్ని ఆహార జాలకం అంటారు తెలుగులో. ఇక చీమలకు సంబంధించి చక్కని అంశం ఇచ్చారు. ఇక చీమల ప్రపంచంలో మనకి ఇక్కడ ఈ రక్షణ, మనం ముఖ్యంగా దీంట్లో ఎన్నో రకాల పనులు చేసే కూలి సీమలు ఉంటాయి, రక్షణ చర్యలు చేపట్టే సైనిక సీమలు ఉంటాయి, అంటే ఆడ మగ ఉంటాయి అన్నమాట. ఈ కూలి సీమలు ఏం చేస్తూ ఉంటే ఆహారం సేకరిస్తూ ఉంటాయి. అలాగే అవి ఏం చేస్తుంటే హానీ డ్యూ అనే పదార్థాన్ని ఇవి తయారు చేయడానికి ఎపిడ్స్ అనే కీటకాలు పెంచుతాయట. చూడండి, హనీ డ్యూ అనే పదార్థాన్ని తయారు చేయడానికి ఎపిడ్స్ అనే కీటకాలను పెంచుతూ ఉంటాయన్నమాట. ఇవి చాలా చక్కగా పనిచేస్తూ ఉంటాయి, వారి యొక్క ఆహారాన్ని నిల్వించుకోవడానికి ప్రయత్నం చేస్తాయి.
సో ఇక మనం ఏం నేర్చుకున్నాం దాంట్లో మీరు ఒకసారి చూస్తే ఈ పాఠ్యాంశంలో ముఖ్యమైన అంశాలు అర్థమవుతాయి. ఎస్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మై డియర్స్, ఫోర్త్ లెసన్ వాటర్ గురించి చాలా విషయాలు మీకు తెలుసు. ఈ వాటర్ సంబంధించి మనం సోర్సెస్ ఏంటి, వాటిని ఎలా ఉపయోగించుకుంటాము, అలాగే మనకి వాటర్ వల్ల లాభాలు నష్టాలు, వాటర్ లేకపోతే ఏంటి, వాటర్ ఎక్కువ ఉంటే ఏ పరిస్థితి వస్తుంది, అవన్నీ కూడా మనకి దీంట్లోకి వస్తాయి. 783 million people do not have access to clean water on the globe. ప్రపంచవ్యాప్తంగా మనకి 783 మిలియన్ల ప్రజలు ఇంకా కూడా మంచి వాటర్ అందకపోతుందన్నమాట. ఇక వాటర్ అండ్ ఇట్స్ యూజ్ మనం ప్రతిరోజు కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి యూజ్ చేస్తూ ఉంటాం. డొమెస్టిక్ యూజ్, అగ్రికల్చర్ యూజ్, అదర్స్. మన బాతింగ్, డ్రింకింగ్, వాషింగ్, కుకింగ్ పర్పస్ ఆర్ యూజింగ్ సో మచ్ వాటర్. అలాగా మన బ్రష్ చేయడానికి, స్నానం చేయడానికి, వాటికి అన్నిటికి కూడా ఈ నీటిని మనం రకరకాలుగా ఉపయోగిస్తాం. యు మస్ట్ ఎందుకు అవర్ బాడీ యూజెస్ వాటర్ టు రెగ్యులేట్ ఇట్స్ టెంపరేచర్ అండ్ మెయింటైన్ అదర్ బాడీ ఫంక్షన్. కంపల్సరీగా మన బాడీ వాటర్ లేకపోతే మన బాడీ పనిచేయదు, ఫంక్షన్ రెగ్యులేట్ చేయాలి. అందుకే తగినంత మనం వాటర్ తీసుకోవాలి. వాటర్ లేనప్పుడు చాలా మనకి అనారోగ్యం కలిగే అవకాశం ఉంటుందన్నమాట. ఇక నీటి పరిమాణం మనం నీటి పరిమాణాన్ని ఏం చేస్తాం, మనము ఎలా కొలుస్తాం? లీటర్లు, మిల్లీ లీటర్స్ లో కొలుస్తాము. ఎక్కువైతే హాఫ్ పాలు తీసుకుంటాము, హాఫ్ లీటరు, ఫుల్ లీటరు. అలాగే కొన్ని మిల్లీ లీటర్స్లో కూడా మనం తీసుకుని వాడుతూ ఉంటాము. మన సిరప్ల్లో మనకి చూడండి మిల్లీ లీటర్లో ఉంటుంది తక్కువ వాటర్ అనేది. అలాగే సిరంజిల్లో కూడా వాడుతూ ఉంటారు డిస్టిల్ వాటర్. అవన్నీ కూడా మనం చూడొచ్చు. ఇక సోర్సెస్, వేర్ డూ యూ గెట్ వాటర్ ఫ్రమ్? ఎక్కడి నుంచి మనకి సోర్సెస్? ఎస్, మనకి ఎక్కడి నుంచి సోర్సెస్ ఉన్నాయి విలేజ్లో? బావులు, వెల్స్, కెనాల్స్ అంటే కాలువలు, ట్యాంక్స్లోంచి, చెరువు, పాండ్స్, రివర్స్, ఇలాగ రకరకాల వాటర్స్ మనం ఉంటాయి. బావులు, కాలువలు, గుంటలు, చెరువులు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. సెలయేర్లు ఉండొచ్చు. అలాగే బావులు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి మనం ఈ ఇచ్చే వాటరు మనం కేవలం వాటర్ డైరెక్ట్గా తాగడమే కాదు, మనం రకరకాల ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తింటూ ఉంటాం. వాటిలో కూడా మనం 70% వాటరు మనకి ఉంటుందన్నమాట. ఈ బావులను ఎలా తవ్వుతారు, భూమి నీరు అనేది ఎలా తవ్వుతారని మీరు చూసే ఉంటారు. ఎలా తవ్వుతారో మీరు కూడా చూడండి. అలాగే మొత్తం భూగోళం మీద మనకి 3/4 వంతు ఉంటుంది. భూగోళంలో అంటే 3 వంతులు నీరు ఉంటుంది, 1 వంతు మాత్రమే భూమి ఉంటుందని చెప్పుకోవచ్చు. మరి సముద్రపు నీటిని తాగడానికి ఉపయోగించుకోవచ్చా? కెన్ యూ డ్రింక్ ద వాటర్ అవైలబుల్ ఇన్ ద సీ? సో మచ్ వాటర్ ఇన్ ద సీ. ఈ సముద్రాల్లో చాలా నీరు ఉంటుంది. మరి తాగడానికి ఉపయోగపడుతుందా? నో. వై? ఇట్ ఈజ్ సాల్టీ. అది ఉప్పగా ఉంటుంది. సీ వాటర్ అనేది సాల్టీగా ఉంటుంది. మన ఫ్రెష్ వాటర్ కావాలి. అందుకే మనకి రకరకాల బోర్బావుల ద్వారా, నదుల ద్వారా వచ్చేది ఉపయోగపడుతుంది అన్నమాట. అలాగే పాత్రల్లో రకరకాల పాత్రలు మనం దొరుకుతూ ఉంటాయి. అవన్నీ వీటికి ఉపయోగించుకుంటాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నీరు రూపాలు. ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఫార్మ్స్ ఆఫ్ వాటర్లో సాలిడ్ ఫామ్, ఘన రూపం అంటే ఐస్, అంటే ఇంచుమించు గట్టిగా ఉంటాయన్నమాట. ఐస్ గడ్డలు లాంటివి ఘన రూపంలో ఉంటుంది. వీ కాల్ సాలిడ్ ఫార్మ్ ఆఫ్ వాటర్ యాజ్ ఐస్. స్నో అక్కర్స్ నేచురల్లీ, మంచు సహజంగానే ఏర్పడుతుంది అన్నమాట. సో ఇది సాలిడ్ రూపంలో ఉండేది. నెక్స్ట్ లిక్విడ్ ఫామ్ అంటే వాటర్, అది మనకు తెలుస్తుంది. ఇంకా ఇది ఎక్కడ ఉంటుంది? నీరు ద్రవ రూపంలో మనకి కెనాల్స్లో ఉంటుంది, సీస్, లేక్స్, రివర్స్లో ఉంటుంది, అండర్ గ్రౌండ్లో కూడా భూమి లోపల కూడా మనకి అందుబాటులో దొరుకుతుంది.
ఓకే. ఇక మూడో రూపం నీటి ఆవిరి, వాయు రూపం, గ్యాసియస్ ఫామ్ అనమాట. గ్యాస్ ఏదైనా మనం వాటర్ వేట్ చేయగానే అది గ్యాస్గా మనకి ఫామ్ అవుతుంది, నీటి ఆవిరి రూపం. సో ఈ విధంగా ఐస్ని హీట్ చేస్తే మనకు వాటర్ వస్తుంది, వాటర్ హీట్ చేస్తే వాటర్ వేపర్ నీరు ఆవిరి వస్తుంది. అలాగే ఇంకొక రివర్స్ ప్రాసెస్ కూడా చాలా గ్రేట్. ఈ వాటర్ వేపర్ నీటి ఆవిరిని కానీ మనం చల్లారిస్తే అవి మళ్ళీ వాటర్గా మారుతాయి. ఈ వాటర్ని మళ్ళీ చల్లారిస్తే ఐస్గా మారుతుంది. ఇంత ప్రాసెస్ మనకి జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇవి చాలా బాగుంటాయి. ఇక ఎవాపరేషన్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ క్లౌడ్స్. ఇక్కడ మనం ఎవాపరేషన్, బాష్పీభవనం, మేఘాలు ఏర్పడడం, ఇది కూడా చాలా చక్కగా ఏర్పడుతుంది. మనం రకరకాలగా వాటర్ వాడుతూ ఉంటాము. మన ఇంటి పైకప్పుల వాటర్ ఉంటుంది, మనకు కనిపించే చెరువుల్లో వాటర్ ఉంటుంది, ఇదంతా కూడా వాటర్. మనం రకరకాల ఇప్పుడు బట్టలు వాష్ చేసేటప్పుడు వాటర్ ఉంటుంది. ఈ వాటర్ అంతా కూడా తర్వాత కొంతసేపటికి ఈ తడి బట్టల్లో వాటర్ కూడా ఆవిరైపోతూ ఉంటుంది. పైన ఒడియాలంటే పడుతూ ఉంటారు, ఆ దాంట్లో ఉండే లిక్విడ్ వాటర్ అంతా కూడా ఆవిరైపోతూ ఉంటుంది. ఇలాగ తడి పదార్థాల్లో ఉండేది కొంతసేపటికి ఆవిరైపోతుంది. ఈ ఆవిరంతా ఏమవుతుంది? ఈ ఆవిరంతా ఏం చేస్తుందంటే గాలిలో కలిసిపోతుంది. వీ కాంట్ సీ, గాలి ఎలాగ కనిపించదో మనం ఈ నీటి ఆవిరి కూడా కనిపించదు అనమాట. ఇది ఏమవుతుంది? గాలి, తర్వాత ఏమో ఆవిరి. ఈ వేపర్ ఏం చేస్తుంది? వేపర్ చాలా తేలిగ్గా ఉంటుంది కాబట్టి వాతావరణంలో గాలి కింద ఉంటుంది, దానిపైన ఆవిరి ఉంటుంది అనమాట. అంటే అది తేలిగ్గా ఉంటుంది. ఇది ఏ రూపంలో ఉంటుంది? గాలిలో మనకి చాలా తేలికగా ఉంటుంది, లైట్ అనమాట. అంటే నీటి బిందువులు, తేలికైన నీటి బిందువులు, వాటర్ డ్రాప్స్ అనమాట, నీటి బిందువులు. ఈ నీటి బిందువులు మనకి తేలిగా ఉంటాయి కదా. ఎప్పుడైతే గాలి వీచిందో ఈ నీటి బిందువులు ఇలాగా పరిగెడు అటు ఇటు గాలికి వెళ్తూ ఉంటాయి. ఇవే మేఘాలు అన్నమాట. ఓకే, ఈ విధంగా మేఘాలు మనకి ఏర్పడుతూ ఉంటాయి. ఎక్కడి నుంచి? సముద్రాలు, నదులు అన్నీ కూడా, మొత్తం అంతా కూడా మనకి ముందుకి నీరు ఆవిరిగా మారిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలా మేఘాలు మనకి ఏర్పడతాయి. ఇలాగ మేఘాలు ఎప్పుడైతే మళ్ళీ ఈ మేఘాలు మనకి చల్లని గాలి తగలగానే ఈ మేఘాలు బరువెక్కి వర్షంగా పడతాయి. ఇంకా దిగువన అది ఉంది, మళ్ళీ చెప్పుకుందాం ఒకసారి. నెక్స్ట్ మధ్యలో కండెన్సేషన్ ఉంది. కండెన్సేషన్ మీన్స్ సాంద్రీకరణం అంటే ఏమీ లేదు. మనం శీతాకాలంలో చూడండి, నీటి బిందువులు చూస్తాం. ఒక ఆకు మీద నీటి బిందువులు మనకు కనపడుతూ ఉంటాయి. అలాగే కొన్ని మొక్కల మీద నీటి బిందువులు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ నీటి బిందువులు ఏర్పడి ఇవి అంటే ఏంటంటే శీతాకాలంలో చలి ఎక్కువగా ఉంటుంది, ఉష్ణోగ్రత తక్కువ ఉన్నప్పుడు ఆ గాలిలోని నీటి ఆవిరి అంతా కూడా అది నీటి రూపంలో, అంటే చల్లబడగానే ఏం జరుగుతుందని చెప్పుకున్నాము? నీరు చల్లబడితే ఐస్ అవుతుంది. అదే నీటి ఆవిరి చల్లబడితే మనకి ఆవిరి అవుతుంది. నీటి ఆవిరి చల్లబడితే నీరు కింద మారుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనం ఇది మారుతుంది అనమాట. అలాగే నీటి ఆవిరి అలా మార్చండి, వేడి చేస్తే ఏర్పడుతుంది. మేఘం, వర్షం మళ్ళీ ఇచ్చారు. ఈ మేఘాలు ముందు చెప్పాను కదా. వర్షం అంటే ఏంటంటే నీటి బిందువులు ఎప్పుడైతే మనకి మేఘాలు ఏర్పడాయి, ముందుగా నేను చెప్పినట్టు ఈ మేఘాలు కదులుతూ ఉంటాయి, తేలిగ్గా ఉంటాయి. గాలి బరువును బట్టి అవి జాగ్రత్తగా. ఒక్కోసారి ఈ మేఘాలన్నీ కూడా మనకి ఈ చాలా క్లౌడీగా ఉన్నప్పుడు వాటి మనకి బ్లాక్గా కనిపిస్తూ ఉంటాయి మనకి కదా. అంటే బరువెక్కుతాయి అన్నమాట. ఆ మేఘాలు క్రమేపీ కిందకు దిగుతూ ఉంటాయి. ఎప్పుడైతే చల్లని గాలి దిగుతుందో వెంటనే వర్షం మనకి ప్రారంభమవుతుంది అనమాట. ఒక్కొక్కసారి వడగళ్ళు పడుతూ ఉంటాయి. వడగళ్ళు అంటే నీటి బిందువులు అవన్నీ కూడా గాలికి మళ్ళీ పై వైపుగా వాతావరణంలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ అవి మంచు మొక్కలుగా, ఆ నీటి బిందువులు కనిపించి మంచు మొక్కలుగా కింద పడుతూ ఉంటాయి. వాటిని వడగళ్ళు అంటారు. వడగళ్ళు అంటే ఏంటి? మంచు మొక్కలు. అంటే మంచుతో కూడిన వర్షం, వడగళ్ళు ఇవన్నీ కూడా కలిపి మనం ఏమంటామంటే అవపాతము అంటారు. ఎయిల్ స్టోన్స్ అంటాము ఇంగ్లీష్లో మనం, వడగళ్ళు. ప్రెసిపిటేషన్ ఇక్కడ మనకి మనం సెల్ ఫోన్లో చూసినప్పుడు వాతావరణం సంబంధించి చూపిస్తూ ఉంటారు. ఈరోజు వాతావరణం పొడిగా ఉంటుంది,
మబ్బుగా ఉంటుంది, ఇవన్నీ కూడా చేపిస్తూ ఉంటారు. దేని బట్టి ఆధారపడుతుందంటే దిస్ కైండ్ ఆఫ్ వెదర్ కండిషన్ వేర్ ఆర్ రెయిన్, స్నో, స్లీట్, ఎయిల్ ఫాల్, ఇవన్నీ వీటి మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఓకే, ఈ విధంగా మనం ఉంటాయి. అండ్ మనం రేడియో టీవీలో మనకి నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాల వల్ల వర్షాలు పడుతున్నాయి అని చెప్తూ ఉంటారు. సౌత్ వెస్ట్ సైడు, నార్త్ ఈస్ట్ మాన్సూన్ అనమాట. అంటే నైరుతి ఋతుపవనాలు అంటే సౌత్ వెస్ట్ సైడ్, వాటిని సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటారు. నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటే ఈశాన్య ఋతుపవనాలు. ఈ పవనాల వల్ల సాధారణంగా జూన్ టు సెప్టెంబర్ మనకి వస్తూ ఉంటాయి నైరుతి ఋతుపవనాలు. ప్రెజెంట్ మనం వర్షాకాలం అంటాము. అక్కడ తర్వాత మనం శీతాకాలంకు ముందు నవంబర్ డిసెంబర్లో కూడా వర్షాలు పడతాయి. వాటిని ఈశాన్య ఋతుపవనాలు అంటారన్నమాట. ఓకే, నెక్స్ట్ వాటర్ సైకిల్, జలచక్రం. ఇందాక చెప్పుకున్నాం కదా. సాధారణంగా ఏం జరుగుతుందంటే ఈ భూమి మీద ఉండే నీటి ఆవిరి సముద్రాలు వాటిలో కానీ చక్కగా ఈ యొక్క సూర్యుని వేడికి ఆవిరై అవి నీటి బిందువులు గాలిలో కలిసిపోయి ఇలాగా నెక్స్ట్ మేఘాలు ఏర్పడుతుంటాయి. ఈ మేఘాలు మళ్ళీ దట్టంగా మారినప్పుడు మళ్ళీ చల్లని గాలి తగిలి ఈ వర్షాలు కురుస్తూ ఉంటాయి. ఈ విధంగా మనకి వరుసగా జరుగుతుంటుంది. కానీ ఇది రిపీటెడ్ అనమాట, ఇలాగ మళ్ళీ జరుగుతూనే ఉంటుంది. అందుకే దీన్ని జలచక్రము అంటారు, హైడ్రోలాజికల్ వలయము అని. ఇలా ఇక్కడ మళ్ళీ మనకి ఇచ్చాడు బాష్పీభవనం అంటే ఏంటి, సాంద్రీకరణం అంటే ఏంటి, అవపాతం అంటే ఏంటి, సేకరణ అంటే ఏంటి, ఇక్కడ చాలా క్లారిటీగా ఇచ్చాడు. ఒకసారి మళ్ళీ చూసుకోండి. అలాగే వర్షం అంటే ఏంటి, మంచు అంటే ఏంటి, మంచు వర్షం అంటే ఏంటి, వడగళ్ళు అంటే ఏంటి కూడా మనకి ఇచ్చాడు. నెక్స్ట్ డ్రాట్స్. ఇక్కడ మనకి వాటర్ స్కేర్సిటీ, కరువు. ఈ కరువు సాధారణంగా మనకి చూడండి వర్షాలు పడినప్పుడు కరువు అనేది మనకి రావడం జరుగుతుంది. వర్షాలు లేకపోతే ఈ భూమి పగుళ్ళు మనకి ఉంటాయి. అంటే తక్కువ వర్షపాతం పడితే కరువు వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, చాలామంది మనకి వలస పోతుంటారు, మైగ్రేషన్. అలా వలసపోయి అంటే బతుకు తెరువు కోసం వెళ్ళిపోతూ ఉంటారు. అలా దానికి సంబంధించి ఒక లెటర్ ఉంది. ఆ లెటరు ఎంత రమణ అనే స్నేహితుడు రాస్తాడు, వాళ్ళు ఎంత అవస్థపడుతున్నారు ఆ కరువు సమయంలో అనేది ఇక్కడ మీకు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ ఫ్లడ్, వరదలు. ఈ వరదలకు సంబంధించి ప్రకృతి వైపరీత్యాలు వస్తూ ఉన్నాయి మనకి. ఈ వరదలు ఎక్కువ వర్షం కురిస్తే మనకి వరదలు రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కరువు కానీ వరదలు కానీ రెండు కూడా ప్రమాదమే మనకి. దానివల్ల చాలా ఉంటుంది. కాబట్టి మీరు జలరక్షణ సంబంధించి, నీటి నిర్వహణ సంబంధించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నీటికి కొరత వచ్చిందంటే దానికి కారణం ఏంటి, జనాభా పెరుగుదల, అసమాన వర్షపాతం, భూగర్భ జలాలు తగ్గిపోవడం, నీటి కాలుష్యం, నీటి అజాగ్రత్త అనమాట. అంటే కరువు, వాటి వల్ల మనకి వస్తుంది. ద మెయిన్ రీజన్ ఆఫ్ వాటర్ స్కేర్సిటీ, పాపులేషన్ పెరిగిపోయి ఎక్కువ వాడేస్తూ ఉంటాం. అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్, సరిగా డిస్ట్రిబ్యూట్ చేయడం, వేస్ట్ చేయడం. అలాగే డిక్లైన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ టేబుల్, ఆ భూగర్భ జలాలు పడిపోవడం, పొల్యూషన్ ఆఫ్ వాటర్, పొల్యూట్ అయిపోతుంది మాత్రం, కేర్లెస్ యూజ్ ఆఫ్ వాటర్, ఇవి ఉండకూడదు. కాబట్టి అందుకే మనకి మెథడ్స్ ఆఫ్ వాటర్ కన్జర్వేషన్, జలరక్షణ పద్ధతులు ఖచ్చితంగా మనం పాటించాలి జాగ్రత్తగా. ఇవన్నీ కూడా మనం సక్రమంగా వినియోగించుకోవాలి. వాటర్ మేనేజ్మెంట్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, వర్షపు నీటిని పట్టుకోవాలి జాగ్రత్తగా. అవి ఎక్కడికి వెళ్ళిపోకుండా చెరువులు, కట్టలు అన్నీ బాగు చేసుకుని చక్కగా ఆ వాటర్ నిల్వ చేసుకోవాలి. చూడండి, ధవళేశ్వరం ఆనకట్ట కట్టారు. నదులకు ఆనకట్ట కట్టడం వల్లే కదా సముద్రంలోకి వెళ్లకుండా ఉంటాం. అలాగే భూముల్లో మనకి ఎక్కడైనా సరే గ్రామాల్లో చెరువులు ఉంటే చెరువులకి మన చెరువులో వాటర్ని నిల్వ చేసుకోవచ్చు, కొంతలో నిల్వ చేసుకోవచ్చు. అలా పడిన వాటర్ని సక్రమంగా మన భూగర్భంలో కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా వాటర్ని మనం నిల్వ చేసుకోవడం, బాగా వినియోగించుకుంటే బాగుంటుంది. ఫ్లడ్స్ కూడా ఎక్కువ రాకుండా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం రెండో వీడియో కూడా పూర్తి చేసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.